ఎలా ఉంటే పురుష శిల, ఎలా ఉంటే స్త్రీ శిల, ఎలా ఉంటే నపుంసక శిల. చెప్పండి చూద్దాం. తెలుసునా మీకు? కృష్ణశిలలో 3 రకాలు ఉంటుంది. అది పురుష శిలగా ఉన్నటువంటి దాన్ని విగ్రహానికి వాడుతారు అన్నమాట. స్త్రీ శిల ఏదైతే ఉంటుందో దాన్ని పీఠానికి వాడుతారు. కింద యోగ పీఠం అని పెడతారు కదా లోపల, దానికి స్త్రీ శిల వాడుతారు. అది మెత్తగా ఉంటుంది, కింద పద్మాన్ని చక్కగా తయారు చేయడానికి తగినటువంటి యోగ్యత ఇస్తుంది. అది స్త్రీ శిల. నపుంసక శిలని దేనికి ఉపయోగించరు. ఆ పురుష శిల ఎప్పుడూ కూడా మనకి గొప్ప తేజస్సుని అందించడానికి అది పనిచేస్తుంది. దాన్ని ఉపయోగిస్తారన్నమాట. అలా తయారు చేసినటువంటి రూపానికి ఆచార్యులు ప్రాణం తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? ప్రాణాన్ని ఎలా తీసుకొస్తారు అంటే దానికి చేయవలసినటువంటి ఒక ప్రక్రియలన్నీ చేసుకుంటూ దాంట్లో చతుషష్ఠి జీవ కళలని దాంట్లోకి నింపుతూ దానికి ప్రాణాన్ని తీసుకురావడానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేస్తారు. మంత్రపూతంగా ఒక మంత్రం చెప్పాలి అంటే దానికి ఒక తంత్రం ఉంటుంది. ఆ మంత్రము తంత్రము కలిస్తే ఒక రూపం ఏర్పడుతుంది. ఆ రూపం ఏర్పడేటప్పుడు మనస్సు కలగించుకోకూడదు. అది అందులో రహస్యం. మీ శరీరానికి ఆచ్ఛాదన చేసుకుంటారు కదా, చేసుకుంటారా లేదా? ఆచ్ఛాదన అంటే శరీరాన్ని ఎవరికి కనిపించకుండా వస్త్రధారణ చేసుకొని నేను సరిగ్గా ఉన్నానా లేదా అని ఒక మిర్రర్లో చూస్తారు కదా. చూస్తారా? ఎంతమంది చూస్తారు? అందరూ చూస్తారు. అట్లాగా ఇప్పుడు ఆయనకి కూడా ఆ రూపం సరిగా ఉందా లేదా, ఆ ఆలయ నిర్మాణాన్నంతా కూడా అద్దంలో చూపించారు. ఆ అద్దానికి కూడా ఛాయాదివాస స్నపనము అంటారనమాట. అంటే ఆ రూపాన్ని అందులో చూపిస్తూ ఆయనకి స్నానం చేయించారు. అలా స్నానం చేయించడాన్ని స్నపనము అంటారనమాట. ఆ పైన శిఖరము మనకు కనిపించింది అంటే అది భగవంతుడి తలతో సమానం. భగవంతుడి తల లోపల ఎలా ఉంది ఏమిటి అనేది మనకు అక్కర్లా. కానీ అక్కడ ఒక గోపురం కనబడింది అంటే అక్కడ ఒక ఆలయం ఉంది. ఆ గోపురాన్ని చూసైనా నమస్కారం చేస్తారు.